ఎదుట నిలిచింది చూడు. అన్నయ్య చెప్పండి. ఎక్కడున్నారా? ఇక్కడే బాంబేలోనే ఉన్నాను, ఇంట్లో ఉన్నాను. అందరు బాగున్నారా? బాగున్నారన్నయ్య. హైదరాబాద్లో ఉన్న మన ఫ్యాక్టరీ గురించి నీకు విషయం చెప్పాలి. చెప్పండి అన్నయ్య. ఆ రెడ్డి గాడికి మన గొడవల సంగతి నీకు తెలుసు కదా? అవును, కోర్టులో కూడా దాని మీద కేసు ఫైల్ చేశాం కదా. అది ఇప్పుడు ఫైనల్ పొజిషన్లో ఉంది. ఓ, లాయర్ గారితో నేను మాట్లాడాను. ఓకే అన్నయ్య. ఆ పేపర్ల మీద నువ్వు కూడా సైన్ చేయాలని చెప్పారు. అందుకోసం నువ్వు అర్జెంటుగా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికిప్పుడు బయలుదేరాలంటే? అక్కడి పనులు ఎప్పుడు ఉండేవి కదరా, ఇమ్మీడియట్గా నువ్వు బయలుదేరరా. సరే అన్నయ్య, నేను వీలు చూసుకుని వెంటనే బయలుదేరుతాను. నువ్వు వెళ్ళి లాయర్తో మాట్లాడితే ఆ కేసు మనకు ఫేవర్ అవ్వచ్చు. అందుకోసం నువ్వు అర్జెంటుగా లాయర్ని కలవాలి. సరే అన్నయ్య, నేను ఇమీడియట్గా బయలుదేరుతాను. లాయర్ గారితో కూడా మీరు మాట్లాడి వెంటనే నేను వస్తున్నాను చెప్పండి. సరే, ఓకే అన్నయ్య, బాయ్. బాయ్. సంగీత, సంగీత, ఏంటండి? నీకు విషయం తెలుసా? ఏంటది? మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాదా? ఏంటి ఇంత సడన్ గా? ఏం లేదు, కోర్టు పని ఉందని అన్నయ్య ఫోన్ చేశాడు, అర్జెంటుగా రమ్మన్నాడు. మరి ఇక్కడ పనులు? అన్నయ్య ఫోన్ చేశాక నేను రానని ఎలా చెప్పగలను చెప్పు? అయినా ఆ ఓల్డ్ ఫ్యాక్టరీ గురించి మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? లేదు సంగీత, ఆ ఫ్యాక్టరీ మాకు ముత్తాతల నుండి వచ్చిన ఆస్తి. ఆ ఫ్యాక్టరీని మేము ప్రాణంగా చూసుకుంటున్నాం. మా అన్నయ్య కూడా దాని దగ్గరుండి కాపాడుకుంటున్నాడు. ఇది కోర్టులో పడింది. అది కాకుండా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కొత్తగా ఒక ప్రాబ్లం క్రియేట్ చేసింది. కొన్ని కోట్ల విలువ చేసే గుప్త నిధులు ఉన్నాయని. అది తెలిసినప్పటి నుంచి చాలామంది దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. అన్నయ్య అక్కడే ఉండి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ విషయం నీకు తెలుసు. అన్నయ్య చెప్పిన తర్వాత కూడా మనం వెళ్ళకపోతే? అన్నయ్య చెప్పాడుగా, ఇంకేముంది, పదండి బయలుదేద్దాం. మీరు రండి. నమస్తే సార్. ఏంటి యాదగిరి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. పొట్ట పెంచి రోజు బాగా బందేస్తున్నావా? అలాంటిది ఏం లేదు సార్. సరదాగా అన్నాను లేవయ్యా. ఇప్పుడు మానేశాను సార్. అవును, మీ ఆవిడ పిల్లలు ఎలా ఉన్నారు? మీ దయ వల్ల అందరూ బాగున్నారు సార్. మీరేంటి సార్ చెప్పబెట్టకుండా వచ్చేశారు? ఏం లేదు యాదగిరి, ఇక్కడ ఫ్యాక్టరీ కేసు ఒకటి నడుస్తుంది కదా, ఆ పని మీద వచ్చాను. మేడం మాకు కావాల్సిన సామాన్లు లిస్ట్ ఇస్తారు, అవి తీసుకురా. లగేజ్ కూడా తీసుకురా. అలాగే సార్. కమ్. నాతో నువ్వు ఇలా నడుచుకుంటూ వస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీనా? ఏయ్, ఏంటి కీర్తి, ఎప్పుడు చూసినా డల్లుగా ఉంటావు? ఏయ్, అసలు ఎవరు నువ్వు? ఈ గ్రేట్ కార్తీక్ గడ్ లవర్వి. ఎప్పుడు చూసినా హ్యాపీగా జాలీగా ఉండాలి. నువ్వేం టెన్షన్ పడకు, త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నావు. పెళ్ళా? ఏముందని మన దగ్గర పెళ్లి చేసుకోవడానికి? ఏం కావాలి? చూడు కార్తిక్, నా పెళ్లికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నా కాబోయే వాడికి కారు, బంగ్లా, రోజు షాపింగ్, సినిమాలతో పాటు వీక్లీ వన్స్ టూర్. ఆఫ్టర్ మ్యారేజ్ నా లైఫ్ ఇలా ఉండాలని కండిషన్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ ఇవ్వగలవా నువ్వు? అంటే ఇవన్నీ లేకపోతే నన్ను వదిలేస్తావా? అలా అని కాదు కార్తిక్, ఆ రేంజ్ లో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. అలా అయితేనే మన మ్యారేజ్. నువ్వు చెప్పిందంతా జరగాలంటే ఈ జన్మంతా ఎలా కనిపించట్లా. అయితే మన పెళ్లికి నేను ఒప్పుకోను. నీకేమన్నా పిచ్చా? ఓకే, నువ్వు చెప్పినట్టుగా కారు, బంగ్లా, ఫుల్లుగా డబ్బులు సంపాదిస్తే అప్పుడు నువ్వు నాకెందుకు? అప్పుడు నా రేంజ్లో ఏ ఇలియానానో, త్రిషనో, ఇంకెవరినో చూసుకుంటాను గాని నిన్ను చేసుకుంటాను యాదవ మోహాన్ని. అయినా నా టైం బాగోలేక నీ ఎంటబడుతుంటే ఎద్దవ నాటకాలు ఆడుతున్నావా? అచ్చా, సారీరా, వదిలే. ఏదో ఆవేశంలో అలా అన్నాను. అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదా. వీలైనంత త్వరలో మనం సెటిల్ అవుదాం, ఓకేనా? నవ్వు, నవ్వాలి. రే వాడిని పిలువురా. అరే ఓ మోటే. అవును బే, మోటే అని పిలుస్తున్నా. సరే, నువ్వు సన్నగానే ఉన్నావులే గాని చెప్పేది విను. సర్లే. అసలు ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ ఎస్టేట్ కి మనమే కింగ్. అంటే ఓనరా? సెక్యూరిటీ సార్. పెద్ద బిల్డప్ గాడే. అవును సార్, ఇప్పుడు మేము సిటీ నుంచి వచ్చాం. సరదాగా ఫారెస్ట్ ఏరియాలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఏమైనా పక్కన మంచి వైన్ షాపులు, డాబాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? డాబా ఏం సార్, పక్కన మా అవుట్ హౌస్ ఉంది. ఫుల్ ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు. అంటే మస్త్. అంటే ఏంటి? ఓన్లీ అవుట్డోర్. మాకు అవుట్డోరే కావాలి, ఇండోర్లు ఎందుకులే గాని. మళ్ళా మరి మటన్, చికెన్, డ్రింక్స్ ఇదంతా ఎవ్రీథింగ్ నేను రెడీ చేస్తాను సార్.
అవునా రెడీ చేస్తా బందు గిందు చికెన్. సర్లే కానీ అయితే ఒక 8:30కి మేము వచ్చేస్తాం. అలాగే. రెడీ చేసి పెడతా సార్. ఏమైనా అడ్వాన్స్ ఇవ్వాలా ఎరా? అడ్వాన్స్ ఎందుకు అడ్వాన్స్ సార్? ఎందుకు మీరు మామ? వస్తారు కదా, ఏం కాదు, నేను యాదగిరి చూసుకుంటాను కదా. చూసుకుంటాడు, కింగు కదా. అరే కింగ్ అన్నా నువ్వు, కింగు. అరేంజ్ చేసి నైట్ వచ్చేస్తాం. ఓకే సార్. ఫుల్ సూపర్ గా ఉండాలి. లేకపోతే కింగు కింగ్ అన్నావు కదా, బొంగి ఇరుగుద్ది. జాగ్రత్త. అరేంజ్ నైట్ వస్తా. బాయ్. మంచిది. ఓకే, డన్. ఇన్నాళ్ళకి దొరికింది పార్టీ. జబర్దస్త్ పార్టీ దొరికింది. కుమ్మేయాలి. ఆహా, బక్రాగాలు దొరికారు. చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది. చూద్దాం. ఏంటి మన వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పావు, ఎక్కడా? అబ్బబ్బా ఏంటా కంగారు, వచ్చాం కదా చూద్దాం. అంటే ఉన్నారో లేదో కూడా తెలీదా నీకు? ఈ గెస్ట్ హౌస్కే వచ్చారా? ముందు మీ నసాపండి. ఇంతకీ వాచ్మెన్ ఎక్కడా? వాడెక్కడో చచ్చుంటాడు. చచ్చిపోయాడా? ఎలా? ఐ మీన్ ఎక్కడికో వెళ్ళుంటాడే. ప్రతిదానికి కంగారు పడకు. అసలు ఇంట్లో కూడా చెప్పలేదు. సరే, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు, వెతుకుతాం పదండి. పద. ఎవరు మీరు? అది యాదగిరి, సార్ యాదగిరి. సార్ ఎవరిని బట్టి వాళ్ళు లోపల రానిడువేనా? వీళ్ళెవరు? సార్ స్టూడెంట్స్ అంటేను చెప్దాం అనుకున్నాను సార్, మర్చిపోయాను. స్టూడెంట్స్ అయితే లోపలికి ఎందుకు రానిచ్చావు? అసలు ఈ ప్రాపర్టీ ప్రాబ్లంలో ఉంది కదా, ఎవరిని బట్టి వాళ్ళు లోపల రానిడువేనా? నీకు అసలు బుద్ధి ఉందా? మేము ఇక్కడ లేవని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. జాగ్రత్త, నిన్ను బయటికి తోసేస్తాను. మేము స్టూడెంట్స్ సార్, మేము అలా అనిపించట్లేదా? ఎక్కడికి ఎందుకు వచ్చారు? మేము అడవుల్లో పాములు తేళ్ళు పట్టడానికి వచ్చారా? అది కాదండి, సిటీస్ లో పాములు అవి పట్టేసి వాటిని చంపేస్తుంటారు కదా, పాపం వాటిని ఎందుకు చంపడం అని మేము వాటిని తీసుకొచ్చి అడవిలో వదిలేస్తాం. నాకు కూడా అవంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. అందుకే నేను ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటాను. ఈ ఏరియాలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతకు మీ పేరు చెప్పలేదు? ఐఎమ్ చంద్రశేఖర్. ఓ చంద్రశేఖర్. ఏం చేస్తుంటారు? ఇండస్ట్రియలిస్ట్. నైస్ టు మీట్ యూ. ఐఎమ్ కార్తిక్. హలో. ఐఎమ్ వేణు. హాయ్. ఇంకా 3-4 డేస్ ఉండాలనుకుంటున్నాం. 1 మినిట్. యాదగిరి సార్ వీళ్ళు 2-3 రోజులు ఉంటారు. వీళ్ళకి కావాల్సి చూసుకో. అలాగే సార్. ఓకే, నైస్ టు మీట్ యూ. చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, కలుద్దాం. రండి సార్, రండి మేడం, రండి. సార్ కూర్చోండి సార్. ఇదే సార్ మా హౌస్. రండి మేడం, కూర్చోండి మేడం. సార్ ఎలా ఉంది సార్ మా హౌస్? లొకేషన్ అదిరిపోయింది యాదగిరి, సూపర్. లేట్ ఎందుకు యాదగిరి, కానీ అబ్బా ఓకే సార్. చెప్పినట్టే బాగా అరేంజ్ చేసేసాడు. ఏం వంటలో ఉండేసాడు మనోడు. హలో, ఇక్కడ మాకు దోమలు కుడుతున్నాయి. మాకు కుడుతున్నాయమ్మా. అరే మామ, మనం మందేసేద్దాం, మన ఏంటి రక్తం ఇది? తాగి దోమలు నిద్ర అవుతాయి, మనం ఎంజాయ్ చేసేద్దాం. సార్ ఫుల్ బాటిల్ సార్, మ్యాన్స్ హౌస్, మస్తు ఎంజాయ్ చేయాలి. తాగండి సార్, తాగండి. ఓకే కర్మ, ఓకే. కర్మ. హలో, ఆ? మాకు కొన్ని చిప్స్ అయినా ఇవ్వచ్చు కదా? అది ఇవ్వరా? తీసుకోమ్మా. దిష్టి ఇదిగోండి పెట్టేస్తాను. మేడం, ఎంజాయ్ తీసుకోండి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మీరు తీసుకోండి మేడం. ఇవేనా? థాంక్స్. ఇంకేం లేవా? మందు దాకుండా Thank you. స్మెల్ కి గ్లాసులు పడిపోతున్నాయి. యాదగిరి సార్ అవును, ఇంకోసారి ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకోవచ్చా? ఒక్కసారి వద్దు సార్, రోజు చేసుకుందాం. Cheers. Okay. కానీ Cheers, girls. Enjoy. అలా రేపు మర్చిపోయినా యాదగిరి, ఏంటన్నా? మందేస్తావా? వేస్తానన్నా. పోస్తే ఒక పెగ్. వేస్తాడ్రా. ఏరా మామ. మీరేమనుకోరు కదా మేడం? ఏమీ అనుకో. చిన్న పెగ్గేస్తా. పని చూసుకో. కొద్దిగా వేయండి సార్. చాలా కొద్దిగా సార్. మెలికలు తిరగకు యాదగిరి, మందేసినాక తిరుగు. ఇందా నీళ్ళు వేసుకో. సార్ నీళ్ళొద్దు సార్. అన్నా రా. అసలు ఇంటలేడు బాయ్. అన్నా రా. సార్ చేర్ సార్. ఓ cheers, cheers, Cheers. మామ నిధి గురించి అడుగు. ఇప్పుడే స్టార్ట్ చేశాడు, ఆ గ్లాస్ ఖాళీ అయ్యాక నువ్వే అడుగు. సరే. అవును యాదగిరి, సార్
ఇక్కడ పక్కన మీ ఇలాకాలో నిధుల గురించి టాపిక్ లాంటిది ఏమైనా వినిపించింది ఎప్పుడైనా? ఇది ఇది సార్ నన్ను ఎవరు పిలుస్తుండ్రు, మళ్ళీ వస్తాను మేడం. ఏంటి యాదగిరి ఏయ్, సార్, ఏమైంది? వచ్చేస్తాను ఆగ్రా భయ్. సార్ ఇదిగో వచ్చేస్తున్నాను సార్. రా. ఏంటి వీడు ఏంట్రా? నిధి గురించి అడిగితే ఇడు పారిపోతాడేట్రా? నిధి గురించి అడిగేసరికి చూసారా ఎలా ఫీల్ అయ్యాడో? ఆ, వాడి దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందిరా, అవును రే చెప్పట్లేదు. ఆ, ఓ పని చేయమామా, ఏంటి? జాగ్రత్తగా మందు పోసి ఆ, ఒక్కొక్కటి బయటికి లాగు విషయాలన్నీ. నువ్వు తాగకు, వాడిని దాయిపించు. చిలిపిరా మామా. ఓకే మామ, రైట్ అయితే. ఏ రావే స్వప్న, కమాన్. మనము వెళ్దామా? ఆ, ఆ. మీరు కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళండి, నువ్వు హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. ఓకే. ఓకే అలాగే. ఆ. ఏడున్నవన్నా యాద్గిరన్నా ఏడున్నవన్నా లోపలెందుకే బయటికి రావే. అరే ఏంద్వా మా ఫ్రెండ్ నిధి గురించి అడగంగానే అరే తుర్రువని లోపలికి పారిపోయాను. అది అరే కొంచెం- ఎవరు చెప్పమన్నాడు వా? అరే ఇంత మంచి పార్టీ అరేంజ్ చేసినావు, మందే నాకు కుసో. వద్దు సార్. ఓ మా దోస్త్ బి పోయినా అమ్మాయిలు బి పోయిర్రు. అరే ఎందుకు సిగ్గుపడుతున్నావా? ఏ మందే ఈ మందుల కిరికిరి అటో ఇటో తేలిపోవాలేరా. మందని ఉండాలి, మనం అని ఉండాలి. చాలు సార్ చాలు. ఓకే ఎంజాయ్ చేసేయ్. ఎయ్ ఎయ్ ఏ మందే ఆడబెట్టు. అరే ఆడబెట్టువా పెట్టు. అరే యాదగిరి కుమో కుమో. ఫుల్ ఎంజాయ్. అరే బండోడు సరిపోతారా? మామా ఇంకొంచెం మామా. కుమో ఆ ఎత్తు. అరే పడిపోతావు యాదగిరి, చక్కగా కూసో. అరే తాగువా, తానికి తాగినట్టు తాగు మొత్తం తాగు. సార్ ఇంత దాపిస్తుండ్రు, అసలు మ్యాటర్ ఏంటి సార్? ఏ మందేమంటే మ్యాటర్ అంటావు? మ్యాటర్ లేదు గీటర్ లేదు, మందేయే. ఏ మందే ఎత్తు. సార్ మీరు తాగిస్తుండ్రు సార్, చాలా తాగు మంచోళ్ళు యాదగిరి. సార్. కానీ కుమే ఏసే 1 2 3 4 ఆ శబాష్. ఇప్పుడు చెప్పండి సార్ మీకు ఏం కావాలా? ఏం లేదు యాదగిరి, ఇంతకు ముందు మా ఫ్రెండ్ అడిగిండు కదా, అదే నిధి గురించి నీకేమన్నా తెలుసా? నిధి నిధి గురించి అదే బంగారంగారా దొరుకుతుంది కదా అది. అనా ఇంకొంచెం అరే గ్లాసులు ఏం దాతో బాటిల్తోనే లేపో. నిధి గురించి కావాలి కదన్నా మీకు? నిధి అవు చెప్తా కదనా, చెప్తా. గుర్తు తెచ్చుకో. ఇంతకు ముందు నిధి కోసం చాలా మంది వచ్చారన్నా. వాళ్ళకి దొరికిందా? అందరూ చచ్చిపోయారు. ఎవరు దొరకలేదన్నా. అయితే నిధి ఎక్కడుందో తెలుసా నీకు మరి? ఆ నిధి గురించి మా తాత ముత్తాతలు చాలా వెతికిండ్రన్నా. అరే అంటే తాతలు ముత్తాతలు అంటే యాదగిరి. ప్రెసెంట్ గురించి చెప్పు, నిధి గురించి చెప్పు. చెప్పు 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 చెప్పు. చెప్తానన్నా చెప్తానన్నా. చెప్పు 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 చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. ఇంకా అరే, తీసుకో. ఓకే. నిధి నిధి నిధి. ఆ నిధి గురించి కదన్నా చెప్తానన్నా, చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. చెప్పు చెప్పు. మా తాతలు. అరే తాతలు వదులురా భయ్. ఇప్పుడేంది ప్రజెంట్ ఏంది? చెప్తానన్నా. గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకో. తెచ్చుకో చెప్పేస్తానన్నా. తెచ్చుకో తెచ్చుకో. చెప్పేస్తానన్నా. పడిపోతున్నా భయ్. గుర్తు తెచ్చుకో 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 తెచ్చుకో. మా తాతలు మ్యాప్ పెట్టారన్నా. మ్యాపా? మ్యాప్ అది ఎక్కడుంది? ఇంత ఉంటుందన్నా. అది ఇప్పుడు ఎక్కడుంది? లోపల ఉందన్నా. లోపల తెస్తావా? ముట్టుకోనన్నా. తాగినప్పుడు ముట్టుకోకూడదన్నా. మీకు కావాలంటే మందు దిగిన తర్వాత చూపిస్తా. మద్దతు కాకిస్తావా? యాదగిరి 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 యాదగిరి. రేయ్, వీడికి 100% ఆ నిధి గురించి తెలుసు. అవును. వీడి మీద కన్నేసామా, మత్తు దిగాకి ని పట్టుకున్నామా, ఆ మ్యాప్ తీసుకున్నామా, నిధి దొబ్బేసామా? ఏయ్! రే చెప్పాడా? మన ప్లాన్ సక్సెస్ రా. వాడు ఫుల్గా మందు పట్టించాం. ఏదో మ్యాప్ గురించి చెప్పాడు, మొత్తం లీకౌట్ చేసేసాడు. ఆ మ్యాప్ ను వాళ్ళ తాతలు ముత్తాతలు మడిచి అక్కడ పెట్టారంట.
ఇప్పుడు వాడు మందేశాడు కాబట్టి మత్తు దిగినాక లేచి మ్యాపిస్తాడట. అది మ్యాటర్. ఓ మ్యాప్ ఉందా? ఎక్కడ దాచిపెట్టాడట, మందేసినప్పుడు ముట్టుకోడట వాడు. అవునా? ఆ, అవును అది కూడా సెంటిమెంటే ఎదవకి. ఆ, మరి మనమే వెతికి తెచ్చుకుంటే అయిపోద్ది కదా. వద్దు, వాడు కూడా టైం ఇద్దాం. వాడు మందేసి ఉన్నాడు కాబట్టి అసలు మ్యాప్ బదులు పిచ్చి మ్యాప్ ఇచ్చాడనుకో అందరం పోయి గొయ్యిలో పడతాం. అందుకని వాడు కాన్షియస్ గా ఉన్నప్పుడే తీసేసుకుందాం. ఆ? సరే, మంచి సమయం చూసి ప్లాన్ చేద్దాం. కరెక్ట్ గా ఉండాలి. సరే అలాగే చేద్దాం. అవును, ఫుల్ అవుట్ అయిపోయాడా? ఫుల్గా అంటావా? మామూలుగా కాదు, ఫుల్గా కొట్టేసి ఏయ్ ష్ అని ఎత్తున్నాడు. ఏ జాగ్రత్త బండోడా, లోపలికి దూరమాకు. ఆగు,